అసోసియేషన్ ఐక్యత, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఐక్యత, ఐక్యత, ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఐక్యత, వికారాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఐక్యత. ప్రభుత్వాలు ఆన్లైన్ మెడిసిన్ వెంటనే. ఈరోజు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు వారి ఆధ్వర్యంలో మరియు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ టౌన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా వికారాబాద్ జిల్లాలో ఉన్న మెడికల్ షాపులన్నీ బంద్ చేయడం జరిగింది. ఎందుకనగా ఆల్ ఇండియాలో ఆన్లైన్లో మందులు వచ్చేదాన్ని ఆ లైసెన్సులను మేము రద్దు చేయవలసిందిగా ఆల్ ఇండియా తరఫున, వికారాబాద్ తరఫున, తెలంగాణ తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ మెడిసిన్ ద్వారా అనేకమైన రకరకాల మందులు వాళ్ళకు అందుబాటులోకి వస్తాయి. మత్తు మందులు పిల్లలకు చిన్న స్టూడెంట్స్కు వాళ్ళకు మత్తు మందులు కూడా వాళ్ళకు ఆన్లైన్లో, ఎందుకంటే మెడికల్ షాప్కి వస్తే అవి వాళ్ళకు ఇవ్వరు కాబట్టి ఆన్లైన్లో అవి తీసుకొని అమ్మాయిలు కూడా వాళ్ళకు కావాల్సిన అబార్షన్ కిట్లు కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. కాబట్టి దాంతోపాటు స్పూరియస్ డ్రగ్గులు కూడా, ఎందుకంటే డిస్కౌంట్ ఎక్కువ వస్తుందంటే ఏ విధంగా వస్తుంది, మాగ్రాన్ డిస్కౌంట్, ఆన్లైన్లో డూప్లికేట్ మందులు కూడా వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఆన్లైన్లో అమ్మకాలను నిలిపివేయవలసిందిగా వికారాబాద్ తరఫున, తెలంగాణ తరఫున, ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున కూడా మేమందరము ఆల్ ఇండియా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. దయచేసి ఈ విధంగా ఉన్న విషయాన్ని మీరు ఆల్ ఇండియా అసోసియేషన్ పరిశీలించి అతి తొందరలో ఆల్ ఇండియా అసోసియేషన్లో ఈ విన్నపము ఆల్ ఇండియాలో ప్రధానమంత్రి గారికి మాకు చేరుతుందని మేము మరి కోరుకున్నాం. ధన్యవాదాలు తెలుపుకున్నాము ప్రధానమంత్రి గారికి. ఈ విషయాన్ని మీరు పరిశీలించి తొందరలో ఈ ఆన్లైన్ను మీరు బంద్ చేయవలసిందిగా, మీరు ఇచ్చిన జీవోను దాన్ని రద్దుపరవలసిందిగా మరి కోరుకుంటున్నాము. ధన్యవాదములు. ఆల్ ఇండియా పిలుపు మేరకు మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు బంద్ పాటించాల్సిందిగా కోరినందుకు మేమందరం స్వచ్ఛందంగా బంద్ చేసినాము. అపోలో ఫార్మసీ వాళ్ళు కూడా బంద్ చేయాలని అపోలో దగ్గరకు వచ్చినాము. అపోలో ఫార్మసీలను కూడా బంద్ చేయించినాము. మరి ప్రధానమంత్రి ఈ విన్నపాన్ని, ఈ బంద్ను చూసి దాన్ని రద్దుపరచాలని, ఆన్లైన్ మందుల విక్రయాలను రద్దు చేయాలని కోరుకుంటూ జిల్లా కేంద్రం లోపల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకి దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ షాపులు అన్నీ కూడా బంద్ పాటించడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ మెడిసిన్ అరికట్టాలని చెప్పేసి, నకిలీ మందులను అరికట్టాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఆల్ ఇండియా కమిటీ ఇచ్చినటువంటి పిలుపును వికారాబాద్లో విజయవంతంగా జరుగుతుంది. మా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీనివాసులు గారు, అదేవిధంగా జిల్లా ట్రెజరర్ అరవింద్ గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు యాస్కి సునీల్ గారు, అదేవిధంగా సెక్రటరీ ఆనంద్ గారు, ట్రెజరరీ శంకరన్న గారు, మొత్తం అసోసియేషన్లో ఉన్నటువంటి అందరి ఆధ్వర్యం లోపల వికారాబాద్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా పనిచేసి ఏదైతే కార్పొరేట్ మెడికల్ షాపులు అపోలో లాంటి మెడిప్లేస్ లాంటి ఉన్నాయో వాటిని కూడా బంద్ పాటించడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు సహకరించి బంద్లో పాల్గొంటున్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మన్నించాలి. ఈరోజు ఏదైనా అత్యవసరం ఉంటే హాస్పిటల్లో అత్యవసర మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఇది అందరి కోసం చేస్తున్నాం కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా 12 లక్షల మెడికల్ షాప్ ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క మెడికల్ షాప్ ఒక ఓనర్ను తీసుకున్నా కానీ కూడా ఒక్కొక్క షాప్లో 5 మంది పనిచేసినా కానీ కూడా దగ్గర 60 లక్షల మంది, కోటి మంది కూడా ఈ మెడికల్ షాప్ల మీద ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆన్లైన్ మెడిసిన్ ద్వారా, ఈ అధిక డిస్కౌంట్ల ద్వారా రేపు ఈ మెడికల్ షాప్ వ్యవస్థ మొత్తం కార్పొరేట్ చేతిలో పోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆన్లైన్ విధానాన్ని, నకిలీ మెడికల్ని అరికట్టాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మేము నార్కోటిక్ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇవన్నిటి మీద పటిష్టంగా మేము చాలా పకడ్బందీగా ఉన్నామని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మెడిసిన్లో కూడా అవసరం ఉన్నటువంటి వాడి ఫోన్లో మనకు అవసరమైనటువంటి నార్కోటిక్ డ్రగ్స్ కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, ఇంకా ఆపరేషన్ కావచ్చు, ఈరోజు ఆన్లైన్లో పెడితే ఇంటికి వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక పక్క మీరేమో అరికడతామని చెప్పేసి ఆన్లైన్లో పెడితే మీరు ఎట్లా అరికడతారని చెప్పేసి ప్రభుత్వాలు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి
చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా నిజంగా ఇవన్నీ కూడా అరికట్టాలంటే ముందుగా ఆన్లైన్ విధానం రద్దు చేయాలి. ఆఫ్లైన్లలో అయితే మెడికల్ షాప్లలో ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వబడుతుంది. ఒకవేళ ఏజ్ లేని పిల్లలు వచ్చి మెడిసిన్ అడిగితే కూడా ఇవ్వడం ఉండదు. కాబట్టి ఆన్లైన్లో ఎవరు అడుగుతున్నాడు, మనకి ఏజ్ ఉందా లేదా, ఏ మోసం ఉందని కూడా తెలియదు. కాబట్టి అది ఒక గుడ్డి వ్యాపారం. కాబట్టి ఆన్లైన్ విధానం మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే ఈ దేశంలో మత్తు గంజాయి నార్కోటిక్స్ డ్రగ్స్ లాంటి చర్యలు తీసుకుంటారు తప్ప మీది మాటలకు పేపర్ ప్రకటన ఇస్తే కాదు. అందుకే ఇది ప్రజలకు మంచిది, ప్రభుత్వానికి మంచిది, దేశవ్యాప్తంగా అందరికీ మంచిది. కాబట్టి ఎంబడే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని మేము అందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.